మనకెప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు బాధలే, ఎప్పుడు వేదనలే, ఎప్పుడు కృంగదలే అనుకోవద్దు. సూర్యోదయం దేవుడు చేయబోతున్నాడు. ప్రతి ఓటమి విజయముగా మార్చబడుతుంది, ప్రతి కన్నీరు ధనస్సుగా మార్చబడుతుంది, ప్రతి కృంగుదల సంతోషంగా మార్చబడుతుంది, దుఃఖము నెట్టూరు పెగిరిపోతుంది. సూర్యోదయం అగుచుండగా యేసు దాన్ని నిల్చును. ఓ యేసు, నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. యేసు వలె ప్రేమించేవారు ఎవరున్నారు? సముద్రం లాంటి ప్రేమ, పర్వతం లాంటి ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ, స్నేహితుని మించిన ప్రేమ. ఈ ప్రేమ వలయానికి దూరంగా ఎలాగ పారిపోవాలని నీకు మనసు వచ్చింది? సమాధానం లేకుండా పరిస్థితులు తలకిందులైపోయి దుఃఖముతో వేదనతో బహుశా ఇక్కడికి వచ్చిన వారికి, శిష్యుల వలె తలుపులు వేసుకున్న వారికి, బయటికి వెళ్ళలేనిపోయిన వారికి ఏం ముఖం పెట్టుకుని వెళ్తామండి? ఫెయిల్ అయ్యాం. ఏం ముఖం పెట్టుకుని వెళ్తామండి? పిల్లలు లేరు. ఏం ముఖం పెట్టుకుని వెళ్తామండి? పెళ్ళి కాలేదు. ఏం ముఖం పెట్టుకుని వెళ్తామండి? ఆత్మీయంగా బాగలేము. ఏం ముఖం పెట్టుకుని వెళ్తామండి? వ్యాపారం కోల్పోయాం. ఏం ముఖం పెట్టుకుని వెళ్తామండి? మేము ఆత్మీయంగా అంత సరిగా లేము. ఏం ముఖం పెట్టుకొని బయటికి వెళ్తారండి? ఈ పిరికి పందలను సింహాలుగా నేను మార్చాలని కోరుతున్నాను. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దగ్గరికి వచ్చి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని భుజం మీద చెయ్యేసి కర్చీపుతో కన్నీళ్లు తుడిచి ఆ గుండెను దిటవ చేసి ధైర్యంగా ఉండి నేనున్నానని చెప్పే ఆప్తులు ఎవరుంటారు? దేవుడు ఒక సామాన్యమైన స్త్రీని పలకరించినట్లు మనల్ని కూడా పలకరిస్తున్నాడు. నేను ఎవరు పలకరించట్లేదా? ఏకాకయ్యావా? దిక్కులేని వ్యక్తి అయ్యావా? అనాథివయ్యావా? కొంతమంది అంటారు కదా, మేము అనాథులమండి, మాకెవరు లేరు. అనాథుల కొరికి వచ్చినాడు నాథుడు. ఎందుకంటే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి, పేగులు తెరకపోతాయి, వెంట్రుకలు నెక్కుపరుచుకుంటాయి, వెన్నెల్లో చలి పుడుతుంది. దైవమా, ఇవేమి కష్టాలు నాకు. అయితే ప్రేమించే ప్రభు ఉన్నాడు. చేతులెత్తి నీ వైపు సాయంకాల నైవేద్యం వల్లే ప్రార్థన చేస్తుండగా ఒక్కసారి కరుణించవా అని కార్చిన కన్నీరు ఆ చాప మీద పడితే అవి ఆయన బుడ్డీల్లో భద్రంగా ఉంటాయి. దీన్ని పారాఫ్రైజ్ చేస్తామా? ఉమాన్ అనే దగ్గర ఏదైనా పెట్టుకో, బ్రదర్, సిస్టర్, చర్చ్, సొసైటీ, కంట్రీ, వై వీపెస్ట్ దా. ఎందుకు ఏడుస్తున్నా? పునరుద్ధరణని యేసు శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న సంగతి ఇది నిమిత్తంగా ఇంకా కొంతమందికి ప్రత్యక్షపరచుకున్న విషయాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ అంతట్లో ఆయన పునరుత్థానాన్ని గురించిన సంగతులు క్రోడీకరించి పరిశుద్ధాత్మ దేవుడు వల్లిన విధానం, రాసిన శైలి చాలా అమోఘం. మీరు అనుమతిస్తే వీటన్నిటిని ఒక 5 భాగాలుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. పాత నిబంధన అంతా ఒక భాగం. మొదటి భాగం ద ప్రాఫెసీ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ప్రవచనం. అన్ని ప్రవచనాలు పాత నిబంధనలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో మొదటి 4 సువార్తల్లో ద ప్రజెంటేషన్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ప్రజెంటేషన్, దాన్ని వెల్లడి చేయుట, ప్రత్యక్షపరచుట, ఎలాగ యేసుప్రభు వారు పునరుత్థానయ్యాడు. అపోస్తుల కార్యంలో ద ప్రీచింగ్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ప్రకటన. పేతురు లేచి పెంతెకోస్తు పండగ దినాన 1000 మంది అక్కడ చేరి ఉన్నప్పుడు 2వ అధ్యాయం అపోస్తుల కార్యంలో అన్నాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించును, దానికి మేము సాక్షులం. దట్ ఈస్ ద ప్రీచింగ్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క ప్రబోధం, బోధ. పౌలు రాసిన పత్రికల్లోకి వచ్చేటప్పటికి ద ప్రాక్టీస్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క క్రియాపూర్వకమైన జీవితం. అందుకే పిలిపిలికి రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్, ఆయన పునరుత్థాన శక్తిని నేను ఎరుగు నిమిత్తము. ఈ 4 అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ద పినకల్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం యొక్క పరాకాష్ఠ. ఇది పునరుత్థానాన్ని గురించి స్నాప్షాట్, క్లుప్తంగా క్రోడీకరించిన సంగతి. ప్రాఫెసీతో, ప్రవచనంతో ఆరంభించబడుతుంది, పరాకాష్ఠతో పునరుత్థానం ముగించబడుతుంది. ఇప్పుడు సువార్తల్లో ప్రజెంటేషన్ ఆఫ్ ద రిజరక్షన్, పునరుత్థానం ఎలాగూ జరిగిందో
అక్షర సత్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వచనం వెంబడి వచనం మార్చిన సంగతి మనకు పరిచయం. యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటల క్రైస్తవ లోకానికి సుపరిచితం. అలాగే యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత మొదట పలికిన 7 మాటలు బహుశా మీలో చాలామందికి తెలియదు అనుకుంటా. మీరు అనుమతిస్తే నేను కొన్ని తెలియచేయటానికి ప్రయత్నం చేస్తా. సెలవులో పలికిన 7 మాటలు తెలుసు, కానీ పునరుత్థానమైన తర్వాత పలికిన 7 మాటలు బహుఅర్థగా మీరు వింటారు. అయితే యేసు ప్రభు వారు పునరుత్థానమైన తర్వాత దాదాపు 40 రోజులు రకరకాల మనుషులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. సరే, మెట్టుకు 5 రకాలైన ప్రజలకు యేసు ప్రభు వారు తాను పునరుత్థానమైన తర్వాత బయలుపరుచుకున్నాడు. ఈ 5 రకాలైన వ్యక్తులు బైబిల్లో ఉన్నారు, ఇప్పుడు సంఘాల్లో కూడా ఉన్నారు. వాళ్ళెవరు? మనమే. ఎలాగున్నారు వాళ్ళు? మనలాగే ఉన్నారు. మనం ఎలాగున్నాము? వాళ్ళలాగే ఉన్నాం. వాళ్ళు ఎట్లున్నారో మనం ఎట్లున్నారో చూస్తామా? మొదటి వ్యక్తి యోహాను సువార్త, జాన్ చాప్టర్ 20. యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యోహాను 20:15. జాన్ చాప్టర్ 20 verse 15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలే అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. మనకు తెలుసు, ఆదివారం పెందలకడ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా ఇంకా కొంతమంది స్త్రీలు సమాధి దగ్గర యేసుప్రభు తిరిగి లేస్తానన్నాడు కదా అని సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుని వెళ్తూ ఉన్నారు. చూడండి, మీరు ఊహించండి, మామూలుగా సిస్టర్స్ ఉదయకాలం లేచి చాలా తొందరగా వెళ్ళాలనుకుంటే ఆ కారణం ఏమై ఉండాలా? మందిరమా? ఉద్యోగమా? పుట్టినిల్లా? మెట్టనిల్లా? ఇప్పటికి మీకు ఆలోచన వచ్చింటారు. నాకు తెలుసు మీరు చాలా షార్ప్ మైండ్లని. పుట్టినింటికి వెళ్ళాలంటే రాత్రి వాళ్ళకి నిద్ర పట్టదు. అందుకే భర్త పిల్లలందరూ లేచేలోకి వంటలన్నీ తయారు చేసింటారు. మొదటి బస్సుకి రెడీ అయి కూర్చుని, కాదమ్మా ఇప్పుడే పోయి ఏం చేస్తాను పిల్లలంటే, వెళ్ళాలన్నారు. మధ్యలో మీరు పానకంలో పడుకు మాదిరి అడ్డం వస్తూ ఉంటారు. అదే మెట్టనింటికి వెళ్ళాలనుకోండి, మందిరంకి వెళ్ళాలనుకోండి, వేరే దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఉదయం లేయాలంటే చాలా బరువు, బద్ధకం, కష్టం. పిల్లలు వచ్చి లేపినా, భర్త వచ్చి లేపినా నాకు బాగలేదు లేండి తర్వాత లేస్తుంది. కానీ ఎందుకు ఊరు వెళ్ళాలి కదమ్మా, వెళదాంలే నిదానంగా, మస్తుకు చాలా బస్సులు ఉన్నాయి. ఇక్కడ పునరుత్థానుడైన యేసుని చూడటానికి సమాధితోటికి ఎవరైనా స్త్రీలు సిద్ధపడి తెల్లవారుజామున వెళ్తారా? పుట్టింటికి వెళ్ళినట్లుగానే మగ్దలేని మరి ఇతర స్త్రీలు తెల్లవారుజామున, మామూలుగా మనకు మనుషులు నడుస్తూ ఉంటే బయటికి వెళ్తాం, కానీ సమాధులతోటికి తెల్లవారుజామున వెళ్ళాలంటే భయమేగా. అక్కడ బ్రదర్స్ కూడా ఎవరు రావట్లేదుగా. వెళ్ళి అక్కడికి వెళ్తామేంటి? మన మందిరంలో చాలామంది బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మనకు ఫోటోలు పెడితే వాట్సాప్లో అప్పుడు చూసి మనం వెళదాంలేండి అని బహుశా కొంతమంది చెప్పుకోవచ్చుగా. కానీ ఈ స్త్రీలకి రాత్రి నిద్ర పట్టలేదు, ప్రభుని చూడాలా అని. వాళ్ళు సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధం చేసుకుని వాళ్ళున్న ప్రాంతంలో నుండి యెరూషలేముకి అల్లంత దూరం ఉన్న సమాధికి బయలుదేరుతూ ఉంటే వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది. మామూలుగా అనుమానాలు ఎక్కువ కదా, అందుకనే అనుమానం వచ్చింది. ఏంటి అనుమానం అంటే, మనం వెళుతున్నాం కానీ అమ్మాయి యేసుప్రభు వారిని సమాధిలో పెట్టిన తర్వాత ఒక పెద్ద రాయి పెట్టేసి దానికి సీలేశారు కదా, రాయి ఎవరు తీస్తారు మరి? నువ్వేమో గాలికి గొట్టుకు పెట్టేట్లున్నావు, నేనేమో కూర్చుంటే లేకుండా ఉన్నాను, వాళ్ళకేమో షుగర్ ఉంది, వీళ్ళకేమో బీపీ ఉంది, ఎవరు చేస్తారమ్మాయి? అసలు రాయి తీసి మన బ్రదర్ యోహాను, పేతురు వీళ్ళంతా పడుకొని ఉన్నట్టున్నారు, ఎక్కడికి వెళ్ళినారు? ఎవళ్ళొక్కళ్ళు వచ్చి రాయి తీసింటే అప్పుడు మనం వెళ్ళి యేసుప్రభు యొక్క దేహానికి ఈ సుగంధ ద్రవ్యాలన్నీ పూస్తుంటాం కదా, ఏం చేస్తామో వాళ్ళు రావట్లేదు, చూస్తాం వెళదాం ఆడదాకా. ఎవళ్ళొక్కళ్ళు దారెంబడి పోయే వాళ్ళు వచ్చి మనకు సాయం చేయకపోయారా ఏంటి అని అక్కడ దాకా వెళ్ళారు. చూస్తే వారికి ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, ఆ రాయి ఎంతో పెద్దది. మార్క్ రాశాడు, దట్ వాజ్ సో బిగ్. అయితే అది దొర్లించబడింది. చూడటానికి ఇష్టపడ్డారు, లేదే ఖాళీ. మగ్దలేని మరి ఏడవడం ఆరంభించింది. ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు, ఓమన్ వై వీపెస్ట్ థౌ? యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత నాకు తెలిసి పలికిన మొదటి మాట, ఓమన్ వై వీపెస్ట్ థౌ? దీన్ని పారాఫ్రైజ్ చేస్తామా? ఉమాన్ అనే దగ్గర ఏదైనా పెట్టుకో, బ్రదర్, సిస్టర్,
చర్చ్, సొసైటీ, కంట్రీ, వై వీపెస్ట్ దా? ఎందుకు ఏడుస్తున్నావు? కనుక మొదటి రకం ఏంటంటే వీపింగ్ పీపుల్, ఏడ్చే ప్రజలు. ఏడుపు రెండు రకాలు. మొదటి రకం ఏంటంటే భౌతికమైన కారణాలను బట్టి ఏడ్చడం. రెండవది ఏంటంటే ప్రభు కొరకు ఆధ్యాత్మికమైన కారణాలను బట్టి ఏడ్చడం. మీలో కొంతమంది ఆరాధనలో, ప్రార్థనలో ఏడుస్తుంటారు కదా. భౌతికమైన కారణాలను బట్టి మీ ఆయన విషయం గుర్తొస్తే, మీ ఆవిడ విషయం గుర్తొస్తే, పిల్లల విషయం గుర్తొస్తే మీకు తెలియకుండానే కన్నీళ్ళు అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ లీక్ అయినట్లు లీక్ అవుతూనే ఉంటుంది. అయితే ప్రభు దగ్గరికి వచ్చి, సంఘాల దగ్గరికి వచ్చి, సంఘాలు చెదిరిపోయి, మనుషులు వేరైపోయి, పోట్లాడుకొని, తర్వాత మందిరాలకు కొంతమంది రావడం మానేసి యవనస్తులు రోడ్లెంబడి తిరుగుతుంటే, సరైన పెళ్ళిళ్ళు కాకుండా పెళ్ళిళ్ళు అయిన విచ్ఛిన్నం అయిపోతూ ఉంటే, కుటుంబాల భగ్నం అయిపోతుంటే, సమాజం చెడిపోతుంటే, సంఘాలు దుర్వాసన కొడుతుంటే ఎప్పుడన్నా ఏడ్చినట్లు గుర్తొచ్చిందా? చాలా కాలమైంది కదా మన కళ్ళల్లో నుండి ప్రభు కొరకు నీళ్ళు వచ్చి. మగ్ధలేని మరే ఇంటి కొరకు ఏడవలేదు, నన్ను ఎవరు చూస్తారని ఏడవలేదు, నా డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఏడవలేదు, బంగారం ఎక్కడికి వెళ్ళిందని ఏడవలేదు, వస్త్రాలు ఎక్కడికి వెళ్ళాయని ఏడవలేరు. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఇస్ దిస్ అవర్ ప్యాషన్ ఫర్ అవర్ లార్డ్? మన ప్రభు కొరకు ఇలాంటి తృష్ణ, ఆలోచన ఎప్పుడైనా మనకుందా? నా ప్రభువు, నా ప్రభువు, నా ప్రభువు. బహుశా అలాంటి అవగాహన లేదేమో. అందుకే మన కళ్ళు ఏడవటానికి వినియోగపరచకుండా కరడుగట్టిపోయాయేమో. ఆ ప్రేమ ప్రవాహం ఇంకా తాజాగా లేదేమో. వెన్ వాజ్ ఇట్ లాస్ట్? వెన్ వీ వెప్ట్ ఫర్ అవర్ లార్డ్. ఇంట్లో ఎవరు లేనప్పుడు కూర్చొని, ప్రభువా నా జీవితం ఇలాగైంది, మా కుటుంబం ఇలాగైంది, మా స్థానిక సంఘం ఇలాగైంది, మా సమాజం ఇలాగైంది, మా రాష్ట్రం ఇలాగైంది, మా దేశం ఇలాగైంది, చేతులెత్తి నీ వైపు సాయంకాల నైవేద్యం వల్లే ప్రార్థన చేస్తుండగా ఒక్కసారి కరుణించవా అని కార్చిన కన్నీరు ఆ చాప మీద పడితే అవి ఆయన బుడ్డీల్లో భద్రంగా ఉంటాయి. తడిచిపోయినట్లు గుర్తులేదు, దిండు తడిచిపోయినట్లు గుర్తులేదు, మన దగ్గర ఉన్న బట్ట తడిచిపోయినట్లు గుర్తులేదు. దేవుని కొరకు ఏడ్చింది. మగ్ధలేని మరియా అలాంటి ఆశ కలిగింది. ఆమె ప్రభు దేహాన్ని గురించి ఆశ. ప్రభు దేహము అనంటే సంఘము. ఆయన దేహం అంటే సంఘము, ఎందుకంటే ఆయన శిరస్సు, దేహం మనం. కనుక మొదటి రకం ఏంటంటే వీపింగ్ పీపుల్, ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఆయన ఏమంటున్నాడంటే అలాంటి వాళ్ళ కొరకు, వై వీపెస్తావు? ఎందుకు ఏడ్చుచున్నావు? వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణకరమైన మాటలు. బహుశా నువ్వు కూడా భౌతికమైన దాని కొరకు ఏడుస్తూ ఇక్కడికి వచ్చినావేమో. నా కుటుంబం ఇలాగైంది, నా జీవితం ఇలాగైంది, మా వాడు ఇలాగయ్యాడు, మా అమ్మాయి ఇలాగైంది, మా ఆయన ఇలాగయ్యాడు, మా ఆవిడ ఇలాగైంది, మా తోబుట్టువులు ఇలాగయ్యారు, మా పరిస్థితులన్నీ ఇలాగైపోయాయి. ఎన్ని సమస్యలు చెప్పుకోలేని అన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది మొబైల్ యాప్స్ ద్వారా అప్పులు తీసుకున్నారు, కట్టలేకపోతున్నారు. ఎంత తక్కువ కష్టాలు చెప్తే అంత మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి, పేగలు తెరకపోతాయి, వెంట్రుకలు నెక్కుపరుచుకుంటాయి, వెన్నెల్లో చలి పుడుతుంది. దైవమా, ఇవేమి కష్టాలు నాకు. అయితే ప్రేమించే ప్రభు ఉన్నాడు, ఒకే ఒక్కడు. ఆ స్త్రీ దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో ఎంతోమంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరు రాలేదేంటి అక్కడికి? రాజులు ఏమయ్యారు? హేరోదు ఏమయ్యాడు? ఫరో అన్నా ఏమయ్యాడు? కయప ఏమయ్యాడు? పిలాతు ఏమయ్యాడు? ఇరుగు పొరుగు వారంతా ఏమయ్యారు? పిలాతు భార్య ఏమైంది? దేవుడు ఒక సామాన్యమైన స్త్రీని పలకరించినట్లు మనల్ని కూడా పలకరిస్తున్నాడు. నేను ఎవరు పలకరించట్లేదా? ఏకాకయ్యావా? దిక్కులేని వ్యక్తి అయ్యావా? అనాథివయ్యావా? కొంతమంది అంటారు కదా, మేము అనాథులమండి, మాకెవరు లేరు. అనాథుల కొరికే వచ్చినాడు నాథుడు. నాథుడు అంటే అనాథులుగా లేని వారిని లేదా అనాథులైన వారిని దగ్గర చేర్చుకునేవాడు. ఇంకా యేసుని అంగీకరించకపోతే మరలా మీకు తెలియచేస్తున్నా, అనాథివయ్యావా, దిక్కుమాలిపోయావా, కృంగిపోయావా, జడిసిపోయావా, చదువుల్లో ఓడిపోయావు, వ్యాపారంలో ఓడిపోయావు, పొలం పనుల్లో ఓడిపోయావు, అన్నిట్లో భవిష్యత్తు ఓడిపోయావేమో. నా జీవితం ఇంకెప్పుడు బాధపడుతుంది. ఏడ్చి 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 కళ్ళు
లో నుండి కన్నీళ్ళు రావట్లేదేమో, ఉదయం చెక్కుముక్కు రాతి వల్ల అయిందేమో. అయితే ప్రభు మాట్లాడుతున్నాడు, వై వీపేస్తావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ఎలాగైనా మాట్లాడతారా ఎవరైనా? ఒకళ్ళు భార్య ఏడుస్తుంది అనుకో, భర్త ఏమంటాడు, ఎప్పుడు ఏడ్చేదని అమ్మాయి. పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఏమంటారు, ఎందుకు ఎప్పుడు అలాగే ఏడుస్తున్నావు అంట. అబ్బాయిలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఏమంటారు, ఏంటి అమ్మాయి మాదిరి ఏడుస్తున్నావు ఏంటి. ఇలా తిట్టేవాళ్ళే ఉంటారు, కానీ దగ్గరికి వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని భుజం మీద చెయ్యేసి కర్చీఫ్తో కన్నీళ్లు తుడిచి ఆ గుండెను తిట్టవ చేసి ధైర్యంగా ఉండి నేనున్నానని చెప్పే ఆప్తులు ఎవరుంటారు? నాదులు ఎవరుంటారు? ఆ నాదులకు ఆయన ఒక్కడే యేసు. యేసు ప్రభువుని మీకు ప్రకటిస్తున్నా, యేసుని అంగీకరించండి. పాపుల రక్షకుడు, పాపుల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ నాదులైన మానవ జాతి ఉండగా నాదుడు ఇక్కడికి వచ్చినాడు. అందుకే 8 రోజుల మాంసపు ముద్ద దేవాలయానికి వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా 8 రోజులు కాన్పోయిన తర్వాత మందిరికి వచ్చినట్లు గుర్తున్న వాళ్ళు చేయొద్దండి. ఒకళ్ళే బైబిల్ చరిత్రలో కన్యకైన మరియా యేసుని భూమి మీదకి తీసుకొని వచ్చిన తర్వాత 8 రోజుల మాంసపు ముద్దను దేవాలయంలోనికి తీసుకొని వచ్చింది. అది మాతృత్వం. పచ్చి బాలింత, బయటికి కాలు పెట్టడానికి లేదు. చెవుల్లో దూది పెట్టుకున్నా, చేతులకు సాక్స్లు వేసుకున్నా, అదే గ్లౌజ్ వేసుకున్నా, కాళ్ళకు సాక్స్లు వేసుకున్నా, దేహమంతా వేడితో కప్పుకున్నా బయటికి రావటానికి దినాలు భయపడతా. ఆమె పేదరాలు. బిడ్డను పొత్తి గుడ్డలతో చుట్టుకొని, తనకున్న గుడ్డలు చుట్టుకొని మొట్టమొదటి ప్రయాణం ఎటువైపు? దేవాలయం వైపు. సిమియోను 8 రోజుల మాంసపు ముద్దను తీసుకున్నాను. నాథా, నీ దాసుని ఇప్పుడు క్షేమముగా పోనిస్తున్నావు. ఇశ్రాయేలుకు నువ్వు కలగజేసిన రక్షణ నేను కన్నులారా చూచేతని. ఆయన నాథుడిగా వచ్చినాడు. ఆ నాథులను, ఆ నాథుని యొక్క కుమారులు కుమార్తెలుగా చేయటానికి మా యేసు నీకు వద్దా? ఆ రక్షకుడు వద్దా? ఆ ప్రేమ నీకు వద్దా? ఆ శిలువ త్యాగం వద్దా? యేసుని అంగీకరించిన మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, ఏదో చేస్తే ఆయన త్యాగం సరిపోతుందని. సరిపోదు. కీర్తన 49:9-10 ఉంది కదా, వారి ప్రాణ విమోచన క్రయధనం గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. అదొక ఊరు. భార్యాభర్తలు ఉన్నారు. దేవుడు వారిని కరుణించి ఒక కుమారుని ఇచ్చినాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అంతాయాడు ఇంతాయాడు, ఇంజనీరింగ్ చేసినాడు, మంచి ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఎందుకు ఒక ఆలోచన వచ్చింది. ఆ యవనస్తుడు అనుకున్నాడు, అమ్మ నాన్న రుణం ఎలాగైనా తీర్చుకోవాలనుకున్నాడు. అమ్మతో పక్కన కూర్చున్నాడు, మాటలు పెట్టినాడు. తర్వాత అన్నాడు, ఒక మంచి కవర్ తీసి, మమ్మీ నీకు ఒక మంచి చీర తెచ్చిన బట్టలు, డాడీకి కూడా ఒక మంచి రెమాండ్స్ సిన్స్ 1925 కనుక ఇవి ఇచ్చి మీ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నాను అని. ఇదేమో అవసరం లేదు లేరా అనింది. అట్లా అనొద్దమ్మా ప్లీజ్, తీసుకోమా అని చెప్పా. సరే పక్కనుండి కానీ ఇవన్నీ ఇస్తే రుణాలు తీరవు అని. మరి ఏం చేయమంటే అది చేస్తాను నేను. నా తల్లి నన్ను 9 నెలలు మోసి కన్నది, ఆ రుణాన్ని తీర్చుకునే విషమంతైన అవకాశం ఈరోజు ఇయ్యావా? అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు, ఈరోజు రాత్రి మాత్రమే పడుకోరా మా గదిలోనే, తర్వాత మళ్ళీ మీ ఊరు వెళ్ళదు అన్నారు. ఓ అది ఎంత పని అని అనుకున్నాడు. రాత్రి అయింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు పడుకొని ఉంటే వీడు కూడా వాళ్ళ గదిలో పడుకొని ఉన్నారు. తర్వాత దాదాపు 10 గంటలు అట్లా ఇటువంటి నిద్ర పట్టడం. వాళ్ళ నాన్న అన్నాడు, కొద్దిగా నీళ్ళు తీసుకురారా, దగ్గు వస్తున్నట్టుంది అని. నీళ్ళు తెచ్చినాడు. వాళ్ళ నాన్నకి ఇచ్చినాడు, నీళ్ళు తాగాడు. వాళ్ళ అమ్మనంది, కొద్దిగా బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుందిరా, కొద్దిగా తీసుకెళ్తావా తలుపు తీసి అని. సరే అని తీసుకెళ్ళాడు. తర్వాత కొద్దిసేపు వాళ్ళ నాన్న అన్నాడు, ఏమో చలి పడుతున్నట్టుందిరా, టీ పెడతావా అన్నాడు. సరే టీ పెట్టి టీ తీసుకో. వాళ్ళ అమ్మ అనింది, నాకు కూడా చలి పడుతుందిరా, ఒక పెద్ద కమ్మళ్ళ లాంటిది తీసుకుని వచ్చి కప్తావా అని. తీసుకొని వచ్చి కప్పాడు. తర్వాత వాడు నాన్న అన్నాడు, నాకేం బాగలేదురా, ఒక మాత్ర తీసుకొని చేస్తావా అన్నాడు. రాత్రి అంతా అమ్మ నాన్న మార్చి పనులు చెప్తా ఉంటే తెల్లవారుజామున కొడుకు అన్నాడు, నన్ను ఏంటి మీరు ఇలాగ ఇసుకిచ్చేస్తున్నారు, కొద్దిసేపు అయినా నిద్రపోనియొచ్చు కదా, కావాలని ఇసుకిస్తున్నారా ఏంటి? ఒకళ్ళు మార్చొకళ్ళు పోటీపడి నాకు పనులు చెప్తున్నారు అని చిదిరించుకున్నారు. తెల్లవారుతుంది. కుమారుని దగ్గర కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు అమ్మ నాన్న ఇలాగ చెప్పారు,
నిన్ను దేవుడు మా గర్భంలో వేసిన మొదలుకొని 9 నెలలు మోసాము. కొన్నిసార్లు నువ్వు గర్భంలో కదులుతుంటే నిద్రపట్టలేదు. మీ అమ్మ కేక వేస్తుంటే నేను పరిచర్య చేశాను. బాగాలేకపోతే ఇద్దరు కలిసి ప్రార్థన చేశాం. బాగాలేకపోతే ఇద్దరు కలిసి కూర్చున్నాం. అలాగే నిద్రపట్టని రాత్రులు ఎన్నో గడిచిపోయాయి. నువ్వు తిరిగి పుట్టిన తర్వాత ఎక్కువ ఏడవడం ఆరంభిస్తే మా ఇద్దరమే ఉన్నాం. వంతులు వేసుకొని నీ ఏడ్పు బాబోగులన్నీ చూడటానికి మేము పూనుకున్నా. ఒకరు కొద్దిసేపు నిద్రపోతే ఇంకోరు కొద్దిసేపు నిద్ర, ఒకరు నిన్ను చూస్తుంటే ఇంకోరు విశ్రాంతి తీసుకోవడం, అలాగ మార్చి నిన్ను చూసా. మీ అమ్మ వంట చేస్తుంటే నేను 1-2 నీకు శుభ్రం చేశాను. నేను ఏదైనా పని చేస్తుంటే మీ అమ్మ నీకు శుభ్రం చేసింది. అలాగ పెంచి పెద్ద చేసి ఇక్కడ దాకా వచ్చిన నీ కొరక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నీ కొరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. మా కొరకు ఒక్క నిద్రలేని రాత్రి గడపటానికి నీకు మనస్సు రాలేదు. ఇది నీ ప్రేమ. నిద్రలేని రాత్రులు గడిపింది మా ప్రేమ. ఇప్పుడు చెప్పు, మా ప్రేమకు నువ్వు రుణం ఎలాగ తీర్చుకుంటావు? అమ్మ నాన్న పాదాలు పట్టుకున్నాడు, క్షమించండి. ఒక్క రాత్రి తల్లిదండ్రుల కొరకు నేను నిద్ర డిస్టర్బ్ అయిందని బాధపడ్డాను. నా కొరకు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాను. ఇది కథ కట్ చేసి మనకు అన్వయించుకుందామా? మన ప్రభువు కూడా మన కొరకై ఎన్ని నిద్రలేని రాత్రులు బైబిల్లో రాయబడింది. ఆయన రాత్రంతా ఒలివల కుండలో ప్రార్థన చేసి ప్రతి వారు తమ ఇంటికి వెళ్ళారు. ఆయనకి వెళ్ళడానికి ఇల్లు లేదు. నక్కలకు బరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమార్ తలవాల్చుకోవటానికి స్థలం లేదు. మన కొరకై చేతులెత్తి విజ్ఞాపన చేసి ఆర్తధ్వని చేసి శిలువ మీదకి వెళ్ళి ఎర్రని ఎండలో రక్తము కార్చి చనిపోయి సమాజం తిరిగి లేచి భౌతికమైన బిడ్డల్ని తీసుకురావటానికి తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపి పెంచి పెద్ద చేశారు. ఆత్మీయమైన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని తీసుకురావటం కొరకే మన పరలోకపు తండ్రి. ఇశ్రాయేలును కాపాడువాడు, కునకడు, నిద్రపోడు దైవమహా. ఇది ఏమి ప్రేమ! భౌతికమైన తల్లిదండ్రుల రుణాన్నే మన జన్మలో తీర్చుకోలేమే. ఆ పరలోకపు తండ్రి యొక్క రుణాన్ని తీర్చుకొనడం సంభవమా? వీలవుతుందా? సాధ్యమా? ఆ ప్రేమను జ్ఞాపకం చేస్తుంది బల్లా. నిద్రలేని రాత్రులు, అన్నము లేని రాత్రులు, పస్తున్న రాత్రులు, జాగరణలతో ఉన్న రాత్రులు, ఉపవాసముతో ఉన్న రాత్రులు, క్షోభతో సొమ్మసిల్లిన రాత్రులు ఆ యేసునాథుడు భూమి మీద ఉన్నప్పుడు మన కొరకు అనుభవించిన. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు ఏడ్చుచున్నావు? ఇంకా నీ ప్రేమ తగ్గలేదా? ఇంకా దాన్ని దాటిపోలేదా? ఇంకా నన్ను గురించి పట్టించుకునే ఉన్నావా? ఇంకా నా విషయం ఎంత బాధ ఉందా? ఎప్పుడైనా ప్రభు కొరకు ఏడ్చినట్లు గుర్తుందా? జీవితం దగ్గరకు వస్తుంది, మైనబోతి వల్లే కరిగిపోతుంది. రాబోతున్నాడు. ఆరోగ్యం క్షీణించిపోతున్నాయి, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతూ ఉన్నాయి. చుట్టుపక్కలంతా యేసుని ఎరగని వారు పాతాళం వైపు పరుగులు తీస్తున్నారు. యేసు ప్రభు సిలువను అడ్డం పెట్టి వెళ్ళొద్దు అని ఆపుతూ ఉన్నాడు. కొంతమంది నరకం వైపు ఆ సిలువలో నుండి దూరి కింద నుండి వెళ్ళిపోతున్నారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. మొదటిది ఏంటంటే వీపింగ్ పీపుల్, ఏడ్చే ప్రజలు. ప్రభు ఇచ్చిన మాట కంఫర్టింగ్ వర్డ్స్, ఆదరించే మాటలు. రెండోది చూస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం
19వ వచనం. John chapter 20 verse 19. యోహాను 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం, పీస్ బి అంటు యు. పునరుత్థానం యొక్క వర్తమానం ఏంటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద రిజరక్షన్? పీస్ బి అంటు యు, సమాధానము కలుగును గాక. దెన్ వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటి? లూకా సువార్త 2:10 భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణం అందరు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు అయిన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడినట మీరు చూచెదరు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేనికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ పీస్ ఆన్ ద ఎర్త్. ద మెసేజ్ ఆఫ్ రిజరక్షన్ ఈజ్ పీస్. క్రిస్మస్ యొక్క వర్తమానం భూమి మీద సమాధానం, పునరుత్థానం యొక్క వర్తమానం సమాధానం. ఆయన పేరే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానాధిపతి. ఆయన ఎక్కడున్నా అక్కడ సమాధానం, నది వలె ప్రవహించే సమాధానం, చెదిరిపోని సమాధానం ఆయన మనకివ్వాలని కోరుతున్నాడు. శిష్యులు చాలా కలవరంతో ఉన్నారు. యేసు ప్రభువారు ఆదివారం 3వ దినాన్ని తిరిగి లేస్తాడని చెప్పాడు. కొంతమంది శిష్యులు వెళ్ళి చూచినారు, తర్వాత భయపడినారు. ఇక్కడ రాసిన స్పష్టంగా యూదులకు భయపడి తలుపులు వేసుకుని ఉన్నారు. ఏం చేయాలో బయటికి వెళ్ళలేరు, లోపల ఉండబుద్ధి కావట్లేదు. అప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన, పీస్ బి అంటే మీకు సమాధానం కలుగును గాక. ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలా, మన దగ్గరికి ప్రభు రావాలా? వెళ్ళగలిగినప్పుడు వెళతాం, వెళ్ళలేనప్పుడు ఏం చేస్తాం? ఆయనే వస్తాడు. పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వెళ్తారు, తల్లిదండ్రుల దగ్గరికి పిల్లలు వస్తారు. భర్త దగ్గరికి భార్య వెళ్తాడు, భార్య దగ్గరికి భర్త వస్తారు. పరిస్థితిని బట్టి పిల్లలు బాగలేరని ఇంట్లో పడక మీద నుండి కేకలేస్తున్నా మమ్మీ అని. నువ్వు వంటగదిలో వంట చేస్తున్నా సరే వదిలేసి ఇక్కడికి రావాలా, ఎందుకంటే పరిస్థితి ఎమర్జెన్సీ ఉంటుంది అక్కడ. అలాగే ప్రభు వీళ్ళు బయటికి రాలేకపోతున్నారు, భయంతో ఉన్నారు. అందుకే ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. వారి మధ్య నిలిచి, మీరేం లాభం లేదు, 10 మంది లేదా 11 మంది పారిపోయారు, అసలు మీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఇంత పిరికి పందలు నేను ఎలాగ ఎన్నుకున్నానా నాకే అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని తెలిసింటే అసలు మిమ్మల్ని ఏర్పరచుకుని ఉండేవాడినే కాదని బహుశా మనం ఏంటి అని వింటాం. యేసు ప్రభు అలాగని లేదు. ఐ వాంట్ దిస్ కవర్డ్స్ సో దట్ ఐ మేక్ దెమ్ దిస్ కవర్డ్స్ ఇన్ టె కరేజియస్ లైన్స్. ఈ పిరికి పందలను సింహాలుగా నేను మార్చాలని కోరుతున్నాను. సింహాలని సింహాలుగా ఎవరు మార్చాల్సిన పని లేదు. దే ఆర్ ఆల్రెడీ లయన్స్ బై డిఫాల్ట్. సింహాలే వాళ్ళు. కానీ పిరికి పందల్ని సింహాలుగా మార్చడమే కదా గొప్ప సంగతి. సామెతలు 28:1 అన్నాడు కదా, ప్రపంచంలో 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను నీతిమంతుడు సింహం వల్లే. కానీ వీళ్ళు చాలా భయంతోన్నాడు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినాడు. వారిని ధైర్యపరచాలని పూనుకున్నట్లు వాక్యంలో మనం చూస్తాం. పీస్ బి అంటు యు. మనం కూడా ఆందోళనలోనూ భయంలోనూ ఏం చేయాలో తోచక అటు ఇటు సతమతమవుతున్నప్పుడు ప్రభు మన దగ్గరికి వచ్చి పలుకుతున్న మాట ఇదే, మీకు సమాధానం కలుగునుగాక. పీస్ బి అంటు యు. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్డ్. మీ హృదయంలోని కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచినారు, నా యందును విశ్వాసము ఉంచండి. సమాధానం లేకుండా పరిస్థితులు తలకిందులైపోయి దుఃఖముతో వేదనతో బహుశా ఇక్కడికి వచ్చిన వారికి, శిష్యుల వలె తలుపులు వేసుకున్న వారికి, బయటికి వెళ్ళలేనిపోయిన వారికి ఏం ముఖం పెట్టుకొని వెళ్తామండి? ఫెయిల్ అయ్యాం. ఏం ముఖం పెట్టుకొని వెళ్తామండి? పిల్లలు లేరు. ఏం ముఖం పెట్టుకొని వెళ్తామండి? పెళ్ళి కాలేదు. ఏం ముఖం పెట్టుకొని వెళ్తామండి? ఆత్మీయంగా బాగలేము. ఏం ముఖం పెట్టుకొని వెళ్తామండి? వ్యాపారం కోల్పోయాం. ఏం ముఖం పెట్టుకొని వెళ్తామండి? మేము ఆత్మీయంగా అంత సరిగా లేము. ఏం ముఖం పెట్టుకొని బయటికి వెళ్తారండి? మీకు ముఖం లేదు కనుక ఆయనే మీ దగ్గరికి వచ్చిన. అందుకని మీకు సమాధానం కలుగును గాక. వర్డ్స్ ఆఫ్ కంపాషన్, కనికరముతో కూడిన మాటలు ఆయన కనికరం గల ప్రభువు. 3వది చూస్తామా? లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం
17వ వచనం, ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. 15లో యేసు తానే వచ్చి వారితో కూడా నడిచిను. ఇక్కడ తెలుసు కదా మనకు భార్య భర్తలు, క్లైప ఆయన భార్య అయి ఉండొచ్చు, బహుశా మనకు స్పష్టంగా తెలియదు వాక్యము, ఈ విషయం సైలెంట్గా ఉంది, కానీ క్లైపాను గురించి రాశారు. వీళ్ళిద్దరూ పండగకి వచ్చినారు, పస్కా పండగకి. ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చినారు. వాళ్ళ ఊరేంటి? ఎమ్మాయి. ఎమ్మాయి అంటే అర్థం ఏంటి? హాట్ స్ప్రింగ్స్, వేడి బుగ్గలు, వేడి నీళ్లను బయటికి తెచ్చే వేడి నీటి బుగ్గలు అని. అక్కడి నుండి ఇక్కడికి దాదాపు 7 మైళ్ళు, అంటే ఒక 10 కిలోమీటర్లు ప్లస్ ఉండొచ్చు. నడిచి వచ్చినారు, పేదలు అనుకుంటా వాళ్ళు. అందుకే వాళ్ళకి గాడిద కూడా లేదు. గుర్రాలు, గాడిద లేకపోతే గుర్రం ఎలాగొస్తుంది? నడిచి ముందే వచ్చేసారు పస్కా పండగకి. బహుశా మట్లాదివారానికి కూడా అక్కడ ఉన్నారేమో యెరూషలేములో. తర్వాత పస్కా పండుగ సందర్భం వచ్చినప్పుడు యేసుప్రభు శిలువ దగ్గర క్లైప భార్య కూడా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఆ తర్వాత యేసుప్రభు వారు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత వీళ్ళు ఇంకా వాళ్ళ ఊరికి బయలుదేరిపోయారు. అయిపోయింది కదా ఇంకా పండగ అని. ఇద్దరే వెళుతున్నారు. దుఃఖముఖులై వెళ్ళిరి, దుఃఖముఖులై నిలిచిరి, దుఃఖముఖులై నడిచిరి. 3వ రకం ఏంటంటే వరింగ్ పీపుల్. 2వ రకం చెప్పానా? వెయిటింగ్ పీపుల్, కనిపెట్టుకుని ఉండేవారు. కానీ ఇప్పుడు 3వ రకం ఏంటంటే వరింగ్ పీపుల్, దుఃఖముఖులై ఉన్నారు. అంతా ఆలోచన, చింత. అయ్యో ఇలాగ అయిపోయింది, మనం చాలా భవిష్యత్తు పెట్టుకొని ఉంటమే, యేసుప్రభు వారు మనతోనే ఉంటాడు, మన ఇంటికి వస్తాడు, మనకు అన్ని సాయం చేస్తాడని అనుకుంటా ఉంటమే, ఉన్నట్టుండి ఆయన సిలువ వేసేసారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచినాడు అంటున్నారు. ఇంక ఇంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండలేడు కదా, ఇంతకుముందు వచ్చినట్టుగా మన దగ్గరికి వచ్చి పరిచయం చేయలేడు కదా అని వారు భయభ్రాంతులు అయిపోయి దుఃఖముఖులై ఆ మార్గంలో వెళుతున్నట్లు వాక్యం మనం చూస్తాం. ఈ లూకాలో చెప్పబడింది, యేసు తానే వచ్చి వారితో కూడా నడిచారు. జీసస్ డ్రివ్ హిమ్సెల్ఫ్ అండ్ వాక్డ్ విత్ దెమ్. మామూలు పెళ్లి కార్డులు, ఆహ్వాన పత్రికల మీద ఈ పదం వేసుకుంటారు. యేసు తానే వచ్చి వారితో కూడా. ప్రభు మేము ఎంఏ గ్రామానికి వెళుతున్నాము, దారిలో దొంగలు, తర్వాత పాములు, తేళ్ళు ఇలాంటివన్నీ ఉంటాయి, దారిలో మీరు మాకు సాయం చేయని వాళ్ళు ప్రార్థన కూడా చేసుకోలేదు. ఎందుకంటే ప్రార్థన చేసుకోలేనంత దుఃఖముఖులై ఉన్నారు. నేను ఇలాగ చెప్పినాను, మీరు కూడా దుఃఖంగా ఉన్నప్పుడు ప్రార్థన మానేయద్దండి. చెప్పిన వాక్యాలు గుర్తుండవు కానీ ఇలాంటి భలే గుర్తుంటాయి. బ్రదర్ చెప్పినాడు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు అని. కాంటెక్స్ట్ అది కాదు. దుఃఖములో, బాధంలో, వేదనలో ఉన్నప్పుడు వారికి పాపం అది కూడా చేసుకోవాలనే ఆలోచన రాలేదనుకుంటా. మరి అంత దుఃఖంలో వారు ప్రయాణం కట్టారు. ఇప్పుడు చెప్పండి, ఒక 8 కిలోమీటర్లు అంటే ఒక 10 కిలోమీటర్ల మార్గంలో ఒకే దంపతులు వెళ్తుంటారా? ఆ దారిలో ఒకే దంపతులు వెళ్తారా? ఇంకా చాలామంది వెళ్తుంటారా? ఎంతోమంది వెళ్తారు ఒక ఊరి నుండి ఇంకొక ఊరికి. యెరూషలేం అనేది ముఖ్యంగా కేంద్రం కదా, ఇక్కడ నుండి చాలామంది వెళ్తూ ఉంటారు కదా. అలాగే ఎంతోమంది వెళ్తున్నారేమో. యేసు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. దంపతులు వెళ్తుండొచ్చు, ఒంటరిగా ఉన్నోళ్ళు వెళ్తుండొచ్చు, ముసలోళ్ళు వెళ్తుండొచ్చు, గాడిద మీద వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, జట్కాల మీద వెళ్ళేవాళ్ళు, రథాల మీద వెళ్ళేవాళ్ళు, రకరకాలుగా వెళ్తున్నారేమో. కానీ యేసు వారి దగ్గరికి వెళ్ళినట్లు వాక్యం మనం చూడాలి. ఈ ఊర్లో చాలామంది ఉండొచ్చు, చాలామంది పరిచయం ఉండొచ్చు. యేసు వారందరి దగ్గరికి వెళ్ళినట్లు మనకు గుర్తించము. యేసు దుఃఖముఖులైన వారి దగ్గరికి వస్తాడు. జీసస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ వరింగ్ పీపుల్. దుఃఖం దగ్గరికి వచ్చినారా, బాధ దగ్గరికి వచ్చినారా, ఎలాగైపోయిందని వచ్చినారు. యేసుప్రభు వాళ్ళని కలిసి ఏంటి చాలా దుఃఖంగా ఉన్నారంటే, అయ్యో ఏం చెప్తామండి, యేసుప్రభు అనే ఆయన్ని సిలువ వేసేసారు, సమాధి చేసేసారు, 3వ దినాన ఆయన లేచినాడు, ఇంకా మా బాధలు కాకుండా ఎలాగుంటుందండి. ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతే ఇరుగు పొరుగు మా అమ్మలో వాళ్ళు వీళ్ళు పరిచయం ఉన్న వాళ్ళు ఏమైంది మీ యేసు అని చాలా చెప్తూ ఉంటారు. మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసినాడని చెప్తుంటే మీ రోగాలు బాగా చేసినాడు అన్నారు, ఇప్పుడు ఆయనే సిలువ వేసేసారంటే చంపేశారంటే కదా, అయిపోయిందంటే కదా ఇంకా అని అంటే వాళ్ళందరికీ ఏం జవాబు చెప్పాలండి? నోరు ఎల్లబెట్టుకుని ఉంటాం, ఏం చేయమంటారు? ఇంకా ఎరుగు పొరుగు బంధువులంతా రక్షణ పొందుతానేమో అని అనుకుంటే రక్షణ పొందడానికి బదులుగా ఇప్పుడు మా మీద వాళ్ళు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారేమో మాటలతో అన్నట్లుగా మాకు భయం వేస్తుంది. ఇంక యేసుప్రభు మా దగ్గర లేడేమో అని మేము భయంతో వెళ్తున్నాం. అలాగా నిజమా? యేసుప్రభు గురించి సంగతులు ఎవరు అసలు ఆయన? అయ్యో మీకు తెలియదా? రాలేదా మీరు? యెరూషలేములో సంగతులన్నీ మీకు తెలియదా? అయ్యో ఎంత అమాయకులండి. అమాయకులు ఆయన వీళ్ళ. యోసేపు సహోదరులు కూడా యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళు గూఢచారుల వల్లే ఉన్నారని యోసేపు వారిని మాట్లాడుతూ అన్నాడు, అసలు మీరు గూఢచారులే, నాకు చాలా అనుమానం వస్తుంది, వేగ చుట్టానికి వచ్చేసారు. అయ్యో లేదండి, మా నాన్నగారు చాలా ఆత్మీయుడండి. అరికి మేము 12 మంది అబ్బాయిలు అంటే, మరి 12 మంది అంటే 10 మంది వచ్చారు, మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఒకటి చాలా చిన్నోడండి, మా నాన్నగారు వారిని వదిలిండలేడండి. మరి ఇంకోటి సంగతి ఏమైంది? వాని సంగతి అండి. ఒకరికొకరు ముఖం చూసుకుని నువ్వే చెప్పారు, ఆ రోజు నువ్వే కదా చెప్పింది, గోతులు వేయమని చెప్పింది నువ్వే, డ్రెస్ తీసేయమని చెప్పింది నువ్వే, అది చేయమని చెప్పింది నువ్వే అని ఇలాగ అనుకుంటాను. ఎవడొకళ్ళు ధైర్యం చేసి యూదా రూబేన్ వీళ్ళిద్దరికీ కొద్దిగా ధైర్యం ఎక్కువ. షిమ్మోను పోట్లాడమంటే పోట్లాడతాడు కానీ నోరు తక్కువ, చెయ్యి ఎక్కువ. యూదాకి ఏమంటే నోరు ఎక్కువ, చెయ్యి తక్కువ.
రూబేను బ్యాలెన్స్డ్గా ఉంటాడు. అందుకే ఈ యూదా భవిష్య ఇలాగ చెప్పాడు. ఏం లేదండి, కొడుకు కూడా ఉండేవాడు, వాడు అదే అలాగే వెళ్తూ ఉంటే మాకు కూడా సరిగ్గా తెలియదండి, అట్లా గొర్రెలంతా మేపే దగ్గరికి మేము కూడా వెళ్తాం, రకరకాల చొక్కాలు కనిపించింది, దానికి అంతా రక్త మార్కలు అయిపోయింది, ఎతికేమే అక్కడ కనిపించట్లేదు, బహుశా ఏదైనా దుష్టమృగం అని చంపేసిందేమో అనుకుని రంగరంగుల చొక్కాతో మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాం. మా నాన్నగారు గుండెలు బద్దలు అయ్యేటట్లు ఏడ్చేసాడండి. ఏంట్రా నేను మృతుల్లోకానికి దిగిపోయేటట్టు చేసేసారేంటి నన్ను, వాని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటే వాడికి ఇలాగ అయిపోయాడు అనేసారండి. వాడు చనిపోయాడు. యోసేపు లోపల అనుకుని ఉంటాడు, ఉప్పాడ పట్టు చీరలు వేసేవాడు కూడా ఇంత చక్కగా అల్లరా మీరు అల్లనట్ల కథలు, బాబోయ్ ఏం అల్లేశారు కథలు. ఉప్పాడ పట్టు చీరలు నేసే అతగాడు కూడా ఇంత చక్కగా అల్లలేరు బాబాయ్, భలే అల్లేశారు మీరు కథలు. ఆ లోపల అనుకున్నాడేమో. అన్నోళ్ళు అంటే చాలా మమకారం, ప్రేమ కనుక ఆ తర్వాత మాట్లాడుతూ వచ్చినాడు, ఐ యామ్ జోసెఫ్ ఓమ్ దా హ్యావ్ సో లవ్డ్. మీరు అమ్మి వేసిన యోసేపును నేనే. యేసు తను బయలుపరుచుకున్నాడు. ఆ తర్వాత జరిగిన సంగతి మనకు పరిచయం. యేసు తానే వచ్చి వారితో మాట్లాడుతున్నట్లు వాక్యాన్ని మనం చూస్తాం. ఇప్పటిదాకా 3 రకాలైన మనుషులు చూసిన. మొదటి రకం ఎవరు? వీపింగ్ పీపుల్, ఏడ్చే ప్రజలు, వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణకరమైన మాటలు. రెండవ రకం ఎవరు? వెయిటింగ్ పీపుల్, కనిపెట్టుకొని ఉండేవారు, వర్డ్స్ ఆఫ్ కంపాషన్, కనికరం కలిగిన మాటలు. మూడవ రకం ఎవరు? వరీయింగ్ పీపుల్. వరీయింగ్ అంటే దుఃఖముఖులైన వాళ్ళు. వీళ్ళకి ఆయన ఇచ్చే మాట్లాడాడు వర్డ్స్ ఆఫ్ కన్సోలేషన్, వర్డ్స్ ఆఫ్ కరేజ్, ధైర్యంతో కూడిన మాటలు. 4వ 5వ చూసి ముగిస్తామా? యోహాను సువార్త 20వ అధ్యాయం, జాన్ చాప్టర్ 20 verse 27. యోహాను 20:27. యోహాను 20:27. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలిడు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమానెను. 26వ వచనంలో మరలా 8 దినాల తర్వాత, అంటే తోమాకు లేడు కదా, 10 మందే ఉన్నారు కనుక 8 దినాల తర్వాత మళ్ళీ ప్రభువారు తోమా ఉన్నప్పుడు వచ్చినాడు. ఇప్పుడు తోమాకు జ్ఞాపకం చేసి లేదా తాను కనపరుచుకోవటానికి ఇష్టపడినట్లు వాక్యలో మనం చూస్తాం. ఈ ఆదివారం ఉన్న 10 మంది దగ్గరికి యేసుప్రభు వెళితే మళ్ళీ సోమవారం ఎప్పుడో తోమా కలిసినాడేమో, ఎక్కడైనా చాట్ బండారు దగ్గరో, ఎక్కడో ఎక్సర్సైజ్ దగ్గర, గ్రౌండ్ దగ్గర, వాకింగ్ దగ్గర, జాగింగ్ దగ్గర ఎక్కడో కలిసినట్టున్నాడు అనుకుంటా. మేము యేసుప్రభు చూసామని నేను వచ్చేసాడు రా, నువ్వు రాలేదేంటి అని జోకలు చెప్పొద్దురా. అలాగే చూస్తారు మీరు యేసుప్రభు నేను సమాధిలో ఉంటే. లేదు మేము చూసాం, మా దగ్గరికి వచ్చినాడు, మాట్లాడాడు, అసలు ఎంత బాగుంది, అసలు నువ్వు మిస్ అయ్యో తెలుసా. మరలా ఇదే జోక చెప్తున్నారంటే మిస్ అయ్యాను. నేను అంత మీ మాదిరి తేలిగ్గా నమ్మే రకం కాదో తెలుసా. ఆయన చేతిలో నా వ్రేలు పెట్టాలా, ఆయన ప్రక్కలో నా చేయి పెడితే కానీ నేను నమ్మే రకం కాదు. అసలు నేనంటే మీకు తెలియదు అనుకుంటా, నా సాలిడ్ అమ్మా మన విశ్వాసం అంటే ఏమనుకున్నావు అని అన్నాడేమో. వాళ్ళేం దాని గురించి అంత పెద్ద పట్టించుకోలేదు. ప్రభు దాన్ని విన్నాడు. 8 రోజుల తర్వాత సహవాసాన్ని వదిలిపెట్టి 8 రోజులు అయింది. 8వ రోజు వచ్చినాడు కదా, ఎలాగైనా ఎక్కడికి వెళ్తాడు, భూమి గుండ్రంగా ఉందని ఇక్కడికి రావాల్సింది తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేరు. కొంతమంది అలాగే అనుకుంటుంటారు. ఆ మధ్యలో ఒక ఆయన భక్తుడు, ఒక బాధ్యత వహించే సోదరుడు, ఎల్డర్ లాంటి వాడు, జీవితంలో క్రైస్తవ జీవితంలో చాలా ప్రయాసపడ్డాడు. కానీ ఒక దినాన్ని చాలా కురింగిపోయి, ఇంకా నేను క్రైస్తవ జీవితం కొనసాగించలేను, నా బ్రతికి ఇంతటితోనే ముగించేస్తాను, ఇక నాకు క్రీస్తు వద్దు, వాక్యం వద్దు, బైబిల్ వద్దు, మందిరం వద్దు, పరిచయం వద్దు, ఏమొద్దు, ఒక్కసారిగా నేను లోకంలో కలిసిపోదామని అనుకున్నాడు. కలిసిపోకముందు వెళ్ళి పాస్టర్ గారికి చెప్పేసి ప్రార్థన చేయించుకొని వస్తామని వెళ్ళాడంట సోమవారం. పాస్టర్ గారు అలాగ బయట కూర్చున్నాడు కుర్చీలో మందిరంలో. ఈయన వెళ్ళాడన్నా, ప్రైజులు అలా రండి బ్రదర్, ప్రైజులు భలే వచ్చారు సోమవారం మీరు అని కూర్చోడంటే వేరే పని మీద వచ్చానన్నా అన్నాడు. ఏం పని మీద వచ్చారు బ్రదర్ అంటే, ఏం లేదు, జీవితంలో చాలా విసిగిపోయాను, క్రైస్తవ జీవితం పోరాడి అలిచిపోయాను, ఏడవటానికి కళ్ళల్లో నీళ్ళు రావట్లేదు, బాధపడటానికి గుండెలు కూడా సపోర్ట్ చేయట్లేదు, నడవటానికి కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, పని చేయటానికి చేతులు కూడా చేత కాకుండా అయిపోయినాయి, నా బతకంతా ఇలాగ వ్యర్థమైపోయింది, ఇంక నేను వేస్తూ నడవలేను, అందుకే లోకంలోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకు వచ్చామంటే ఒకసారి మీతో ప్రార్థన చేయించుకొని చెప్పిపోదామని వచ్చానన్నా అన్నాడు.
ప్రభులోకి వస్తే నాతో ప్రార్థన చేయించుకోవాలి, కానీ లోకంలో పోవటానికి నా దగ్గర ప్రార్థన ఏంటి? ఆ పాస్టర్ గారు బాగా తెలివైనవాడు, అందుకనే కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే, ఏం లేదు, లోకంలో కలిసిపోవాలనుకుంటున్నావా, సరే మరి నీ ఇష్టము, కానీ కలిసిపోకమనుపు నేను ఒక పని చెప్తే చేస్తావా అని చెప్పాడని. ఎన్నో పనులు చేసినా ఇప్పటిదాకా కలిసిపోయేటప్పుడు ఆ పని చేస్తే తప్పే ముందులేండి అని. ఏం లేదు, ఈరోజు రాత్రి వెళ్తావు కదా, పడుకొని ఉదయం లేచిన తర్వాత తల స్నానం చేసి, తలంటి స్నానం చేసి, ఉదయం తెల్లబట్టలు వేసుకొని ఉదయాన్నే బైబిల్ పాటల పుస్తకం తీసుకొని అట్లా మీ ఇంట్లో ఒక మూలకి వెళ్ళి చాపేసుకొని కూర్చో, ఒక పాట పడుకొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకో, తర్వాత నీకు ఏమనిపిస్తే అది చేసేసేయను. అయ్యో ఇంత చిన్న పని నేను ఎందుకు చేయలేకపోతానన్న భలేవాళ్ళు, కానీ లోకంలో కలిసిపోయేటోడు మీ మాట నేను తప్పక అక్షరాలు వింటాను అన్నాడు. వెళ్ళాడు, రాత్రిపూట పడుకున్నాడు, అంత ఎక్కువ నిద్ర పట్టలేదు. ఉదయం లేచాడు, తలంటి స్నానం చేసినాడు, మంచి తెల్లబట్టలు వేసుకున్నాడు, బైబిల్ పాటల పుస్తకం సీఎన్ గీతలే అనుకోండి తీసుకొని ఇంట్లో ఒక మూలకి వెళ్ళాడు, చాపేసుకున్నాడు. పాట పాడుకోమని చెప్పాడు కదా సేవకుడు అనుకొని ఇట్లా తీస్తే ఒక పాట వచ్చింది. ఆ పాట ఆయనకు వచ్చేదే, ఆయన స్టేజ్ మీద పాటలు పాడినవాడే. ఆ పాట ఏంటంటే, ఓ యేసు నీ ప్రేమ పాడుతున్నాడు. గుండె బద్దలైంది, కన్నీళ్ళు కారిపోతున్నాయి. పాడి 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 బైబిల్ మూసినాడు, పాటల పుస్తకం మూసేసినాడు. ఇప్పుడు ఆయన లోపల వచ్చింది, ఈ యేసు వలె ప్రేమించేవారు ఎవరున్నారు? సముద్రం లాంటి ప్రేమ, పర్వతం లాంటి ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ, స్నేహితుని మించిన ప్రేమ. ఈ ప్రేమ వలయానికి దూరంగా ఎలాగ పారిపోవాలని నీకు మనసు వచ్చింది. ఉదయంలో బంధించబడ్డాడు, ఇంకన్నీ మూసేసి తిరిగి సాయంకాలం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పాస్టర్ గారు భయంతో ఈయన చూసిన వెంటనే ఏం చేయాలా, ఏం అడగటానికి వచ్చినాడు అని అనుకున్నాడు. అన్న ప్రార్థన చేయండి అని అన్నాడు. అంటే పాస్టర్ గారు అన్నారు, దేని కొరకు ప్రార్థన చేయమంటావు? అప్పుడు పాస్టర్ గారి చేతులు పట్టుకుని, క్షమించండి అన్న, లోకంలో నేను కలిసిపోవాలని మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నాను. మీరు ఒక చిన్న సలహా ఇచ్చారు, పాట పాడుకొని చివరిసారిగా ప్రార్థన చేసుకొని ఆ తర్వాత నీకేం నచ్చితే చేయని చెప్పారు. ఆ పాట పాడుకోవటానికి కీర్తన పుస్తకం తీసినాను, వాక్యం కూడా చదవలేదు. ఆ పాట నన్ను పట్టేసింది. ఇదే పుల్పిట్ని మీద నిలబడి ఆ పాట ఎన్నోసార్లు పాడాను. ఇప్పుడు ఆ ప్రేమకు దూరంగా ఎలాగ పరిగెత్తిపోగలను? ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా గొప్పది. ఆ గొప్ప ప్రేమను విడిచిపెట్టి తాత్కాలికమైన లోక ప్రేమలోనికి నేను వెళ్ళలేను, నన్ను క్షమించండి, నా కొరకు ప్రార్థన చేయండి. ఇక నాకు పరిచయం మీరు మందిరంలో ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, నేను క్రీస్తు కొరకు సాక్షిని. భూమి గుండ్రంగా ఉందని ఎక్కడికి తిరిగినా ఇక్కడికి రావాల్సిందే. జీవితంలో ఓడిపోయారా, సోలిపోయారా, డస్సిపోయారా, బైబిల్ చదవడం మానేశారా, ప్రార్థన చేయడం మానేశారా, మందిరికి వెళ్ళడం మానేశారా, సువార్త చేయడం మానేశారా, దశంభాగం వేయడం మానేశారా, ప్రభు కొరకు ఆత్మల సంపాదన కొరకు కార్యక్రమాలు మునుగడం మానేశారా? మీరు ఎక్కడ తిరిగినా ఒక్క సవాల్, భూమి గుండ్రంగా ఉంది, తిరిగి సిలువ దగ్గరికి రావాల్సిందే. రాదలుచుకున్న ఎడలు ఎవడైనాను నా యొద్దకే రావాలను, నేను యెహోవాను. బైబిల్లో రాయబడ్డ మాట ఇది. అంతకు మించి ఎక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే అంతకు మించి ప్రేమించే ప్రేమ ప్రవాహము ఎక్కడా లేదు. అలాగే తోమా దగ్గర తిరిగి తోమా వచ్చినాడు. దేవుడు ఆయనతో మాట్లాడడం ఆరంభించినాడు. తోమా, ఇప్పుడు నీ చేయి చాపి నా ప్రక్కలో ఉంచి నీ వేలు చాపి నా చేతిలో పెట్టు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తోమా ఇంకేం మాట్లాడలేదు, నా ప్రభువా, నా దేవా. దిస్ ఈజ్ ఎ సింగిల్ సాలిటరీ సాలిడ్ స్పిరిచువల్ సబ్లైమ్ కన్ఫెషన్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్. మనిషి యొక్క పతనాన్ని ఒప్పుకోవటానికి ఇంతకంటే ఇంక చిన్న పదము బహుశా బైబిల్ ఎక్కడ కనపడదంటే తప్ప కాదేమో. నా దేవా, నా ప్రభువా, నా దేవా. ప్రభు ఆయన కరుణించినాడు. మనం ఏమనుకుంటామంటే ఒక్కని కొరకు యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? మనకు మనుషులంతా ఎలా కనిపిస్తారంటే ఒక్కడే, ఒక బ్రదర్, ఒక సిస్టర్, ఒక బ్రదర్, ఒక సిస్టర్. ప్రభుకు ఒక్క వ్యక్తి ఒక్కడుగా కనిపించరు. ఇప్పుడు నేను చెప్పను తోమా కొరకు ఎందుకు వచ్చినాడని, చెప్పంటారా వద్దా? వింటారా లేదా? నమ్ముతారా లేదా? అలాగే మనకు కూడా జరుగుతుందని నమ్ముతారా లేదా? నమ్మాలా, వినాలా? చెప్తాను. ఎందుకో తెలుసా?
దేవుడు తోమాను ఒక తోమా వ్యక్తిగా, హీ హ్యాజంట్ సీన్ హిమ్ యాజ్ ఎ ఇండివిజువల్ ఎంటైటీ. ఒక వ్యక్తిగా మాత్రమే దేవుడు తోమాను చూడలేదు. దేవుడు తోమాను ఎలాగ చూశాడంటే తోమాలో భారతదేశాన్ని చూచాడు. అది దేవుని యొక్క దివ్య దృష్టి. తోమా ఒక్కడు కాదు, 100 కోట్ల పైబడిన భారతదేశ ప్రపంచాన్నం. తోమా నేను ఈ దినాన్ని నిరాకరిస్తే భారతదేశానికి ఎవరు వెళ్ళగలరు? మలబార్ నది సముద్ర తీరాన్ని ఎవరు క్రీస్తుని గురించి వాక్యం ప్రకటించగలరు? చీకటి లోకములోనికి యేసుక్రీస్తు ప్రభువైన దివ్య వెలుగుని ఎవరు తీసుకుని రాగలరు? చీకట్లో ఉన్న మానవాళి కొరకై కాగడను తీసుకుని వచ్చి వెలిగించే అపోస్తులుడు ఎవరు? తోమా, తోమా, తోమా. ఇది నా దేవుడు నన్ను ఒక్క వ్యక్తిగా చూడట్లేదు. ఈ సింగ్ ఎస్ ఎ మ్యాసివ్ పీపుల్. ఒక నేషన్, ఒక సమాజం, ఒక దేశం, ఒక ప్రజగా ఆయన చూస్తున్నాడు. మనం ఒక వ్యక్తిగా, ఒక మనుషులు మనం చూస్తూ ఉంటాం. ఆ దినాన దేవుడు తోమాను దర్శించకుండా ఉండింటే వేవార్డ్ పీపుల్, మార్గము తప్పిపోయిన వారు. ఈ దినాన భారతదేశం యొక్క స్థితి మనం ఊహించుకుని వాళ్ళం కాదేమో. ఆ భక్తుడు భారతదేశంలో కేరళ తీరంలో కాలు పెట్టి క్రీస్తు యొక్క సిలువను గురించి ఊరేగించి ప్రకటించి ప్రయాసపడ్డాడు. కాలక్రమేణా దేవుడు రకరకాల భక్తులను లేపినాడు. పంజాబ్ దేశంలో నుండి 3 సిక్కులను దేవుడు తీసుకొని వచ్చినాడు. మొదటి సిక్కు కర్తార్ సింగ్. ఆయన గురించి మనకు ఎక్కువ తెలియదు, కానీ చాలా ప్రయాసపడ్డాడు. రెండవ సిక్కుని గురించి మనకు చాలా తెలుసు, చూడలేదు, సాధు సుందర్ సింగ్. మూడవ సిక్కు భగత్ సింగ్ గారు. ఇలాగ వారు తీసుకుని వచ్చి కాలం సంపూర్ణమైనప్పుడు సువార్త వెలుగు క్రీస్తు యొక్క సిలువను గురించి మనకు ప్రకటించినాడు. ఈ దినాన ఆ వెలుగులో నడవట కొరకు ఇష్టపడుతూ వచ్చిన ఆ దినాన యేసు 8 దినములైన తర్వాత తోమా వారితో ఉన్నప్పుడు దర్శించకుండా ఉండింటే, తోమా లోకములో కలిసిపోయింటే, భారతదేశంలోనికి సువార్త రాకుండా పోయింటే, భారతదేశం చీకట్లో మగ్గిపోతూ ఉండింటే, లోక రక్షకుని ఈ దినాన మనం ఎరిగిండే వారం కాదు. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ లార్డ్స్ విజిటేషన్. ప్రభు ఒక మనిషిని దర్శిస్తే అలాగ దర్శిస్తాడు. దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ హిజ్ విజిటేషన్. ప్రభు ఒక మనిషిని దర్శిస్తే అంత పొడవుగా మనిషి దగ్గరికి ఆయన దూసుకొని వెళ్ళాలని కోరుతున్నాడు. దాదాపు 2000 సంవత్సరాల మానవ చరిత్ర అంతటినీ దేవుడు ఆ పునరుత్థాన దినాన చూశాడంటే తప్ప ఎన్నిసార్లు ఓడిపోయాం. మనల్ని మనమే చూసుకుంటున్నాం. నేనే, మా ఇల్లు, మా భర్త, మా భార్య, మా కొడుకు, కూతురు, ఇలాగే మనం ఆలోచిస్తుంటాం. దేవుడు మనల్ని ఒక్క ఎంటైటీగా ఆలోచించట్లేదు. ఒక్క వ్యక్తిగా, ఒక మనిషిగా దేవుడు మనల్ని ఆలోచించట్లేదు. ఒక జనముగా ఆలోచిస్తూ అన్నాడు. అలాగ మార్చాలని కోరుతున్నాం. ఆయన ఆలోచనలు ఎక్కడ, మన ఆలోచనలు ఎక్కడ? అందుకే సింక్ కావట్లేదు, అలైన్ కావట్లేదు, సింఫోనీ రావట్లేదు. Where there is no symphony, there is no music in the heart. When there is symphony between sinner and the Savior, then there will be sweetness from the heart. పాపికి రక్షకునికి సమాన దూరంలో అంటే సింఫోనీ ఉంటే, వాడు కలిసి ఉంటే, అప్పుడు హృదయంలో నుండి వారికి ఉత్సాహ గానాలు వస్తున్నాయి. ఇప్పుడు 5వ ఆఖరిది 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం. జాన్ చాప్టర్ 21. యోహాను సువార్త 21వ అధ్యాయం. మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్ష పరచుకొనెను. ఇక్కడ తెలుసు కదా మనకు కనీసం 7 మంది శిష్యులు మరలా చేపలు పట్టడానికి తిరిగి వెళ్ళినట్లు మనం చూస్తాం. వాకింగ్ పీపుల్, పనిచేసేవాళ్ళు. ఇప్పటిదాకా 4 రకాల ప్రజలు వచ్చిన. మొదటి రకం ఏంటి? వీపింగ్ పీపుల్, వర్డ్స్ ఆఫ్ కంఫర్ట్, ఏడ్చేవారికి ఆదరణకరమైన మాటలు, ఎందుకు ఏడుస్తున్నావో. రెండవది ఏంటి? వెయిటింగ్ పీపుల్, కనిపెట్టుకుని ఉండేవారికి వర్డ్స్ ఆఫ్ కంపాషన్, కనికరంతో కూడిన మాటలు, పీస్ బి అంటు యూ, మీకు సమాధానం కలుగునుగాక. మూడవది ఏంటి? వేవార్డ్ పీపుల్, దారి తొలగిపోయిన వారు, సీమోన్ లాంటి వాళ్ళు.
తోమా లాంటి వాళ్ళకి ఇచ్చిన మెసేజ్ ఏంటి? మెసేజ్ ఆఫ్ కరెక్షన్. గద్దింపుతో కూడిన మాటలు, సరిచేసే మాటలు, ధైర్యపరిచే మాటలు. నాలుగోది ఏంటి? మర్చిపోయా. ఓకే, వరింగ్ పీపుల్. వారికి ప్రభువారు తను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 5వ ఆఖరి చూస్తే వాకింగ్ పీపుల్, పనిచేసే వాళ్ళ దగ్గర ప్రభు వచ్చినాడు. శిష్యులందరూ కలిసి చేపలు పడుతున్నారు, వారికి ఏం దొరకలేదు. ఉదయకాలం ప్రభు వారి దగ్గరికి వచ్చినాడు. బైబిల్లో రాయబడిన సూర్యోదయం అగుచుండగా యేసు దారిన నిలిచాను. మనకెప్పుడు చీకటే ఉండదు, ఎప్పుడు బాధలే, ఎప్పుడు వేదనలే, ఎప్పుడు కృంగదలే అనుకోవద్దు. సూర్యోదయం దేవుడు చేయబోతున్నాడు. ఆల్ ద డార్క్నెస్ విల్ బి టర్న్డ్ ఇంటూ లైట్, ఆల్ సారో షల్ బి టర్న్డ్ ఇంటూ జాయ్, ఆల్ ఫెయిల్యూర్ షల్ బి టర్న్డ్ ఇంటూ సక్సెస్. ప్రతి ఓటమి విజయముగా మార్చబడుతుంది, ప్రతి కన్నీరు ధనస్సుగా మార్చబడుతుంది, ప్రతి కృంగుదల సంతోషంగా మార్చబడుతుంది, దుఃఖము నెట్టూరు పెగిరిపోతుంది. సూర్యోదయం మగుచుండగా యేసు దారిని నిలిచెను. శిష్యులతో మాట్లాడడం ఆరంభించినారు. ఏమైనా పట్టారంటే ఏం పట్టలేదన్నారు. అయితే ధోని ప్రక్కన వల వేయడి అని అన్నారు. ప్రక్కన వల వేసినారు. కుడి ప్రక్కన 153 చేపలు పట్టారు, లాగలేకపోయారు. అంతదాకా వారికి ఆయన ప్రభు అని తెలియలేదు, ఎవరో అనుకున్నారు. అప్పుడు యోహాన్ అన్నాడు, దిస్ ఈజ్ లార్డ్, ఈయన ప్రభు సుమి అని. పేతురు అనుకున్నాడు, బహుశా ముందే చెప్పిండొచ్చు కదరా, చివర్లో చెప్పావు ఈయన ప్రభు అని. ఇప్పుడే నేను కూడా గుర్తుపట్టింది, ఆయనే కదా మనకి ఇలాంటి మాటలు చెప్తాడు. వేరే వాళ్ళు వచ్చి చెప్తారా ఏంటి? దళాల్లో వచ్చి ఇలాంటి మాటలు చెప్తారా? మనం అంటే పడినోళ్ళు వచ్చి ఇలాగ చెప్తారా? ఆయన ప్రభువు కదా, అందుకే ఈయన ప్రభు సుమి అనేటప్పటికి పేతురు ఉన్న పాటన సముద్రంలోకి దూకినాడు. తర్వాత సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఎందుకు మరి తిరిగి లేచినాడు అంటే, సముద్రంలోకి దూకినాడు మళ్ళీ బయటకు ఎందుకు వచ్చినాడు అని అంటే, వస్తాడు ఎందుకంటే ఈత వచ్చు కదా. ఈత రాకపోయింటే అలాగే పోయింటాడు. ఎందుకు దూకాడంటే, నాలాంటి వాడు యేసుప్రభుని ఎదుర్కోకూడదు, ఎందుకంటే నేను బొంకినాను, పారిపోయినాను, సిలువ దగ్గర లేను. కానీ నాలాంటి వాడు ఆయన ముఖం చూడకూడదు, నాలాంటి వాడు యోగ్యుడు కాదు ఆయన దగ్గర ఉండటానికి, నాలాంటి వాడు ఆయన శిష్యుడని అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. నాకు భూమి సమాధి కూడా ఉండకూడదు, ఇక్కడ పేతురు సమాధానం రాయకూడదు, ఎవడన్నా వచ్చి ఆల్ సోల్స్ డే రోజు ఇక్కడ ప్రార్థనలు కూడా చేయకూడదు, పేతురు సమాధానం ఫోటోలు కూడా తీసుకోకూడదు. ఐ యామ్ నన్ అదర్ దాన్ ఏ డెడ్ పర్సన్ అండ్ మై కార్ప్స్ కెన్ నాట్ బి ఫ్లోట్. నేను చనిపోయిన వాడిని, నా శవం నీళ్ళలో కూడా తేలకూడదు, అందుకని నేను దూకేశాను. గాడ్ సీస్ దట్ హ్యూమిలిటీ డౌన్ టు ద కోర్. లోపలికి వెళ్ళిపోయినా తగ్గింపు దేవుడు చూసినాడు. ఆయన తీసుకున్న చూడు పైన నిలబెట్టి. ఇప్పుడు శిష్యులతో చెప్తున్నాడు, ఏమైనా పట్టినారా భోజనానికి, ఏమైనా ఉన్నా అంటే, ఏమున్నాయి బ్రో, ఏం లేవు, వీ కాట్ నథింగ్. మొదట్లో. తర్వాత 153 చేపలు తీసుకొని రండి అన్నారు. తర్వాత ప్రభు వారి కొరకాయ సిద్ధం చేసినాడు. అక్కడ ఉదయకాలమే బార్బిక్యూ, ఫస్ట్ బార్బిక్యూ ఇన్ ద బైబిలికల్ హిస్టరీ. నాన్ వెజిటేరియన్, చేపలు రొట్టెలు, ఫుల్ ఎంజాయ్. ఇది యేసు ప్రభు స్పెషల్, అందుకనే మీరు వచ్చి తినండి. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగ అరేంజ్ చేసినాడు యేసు ప్రభు. మామూలుగా మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయకాలం అంటే ఇడ్లీలు, సాంబార్లు, దోశలు ఎప్పుడు ఇవే, అందుకనే ఒకళ్ళు తల పట్టుకుండా అయిపోయాం. మీరు బైబిల్ బ్రేక్ఫాస్ట్ తినండి, మరి దెబ్బకు సెట్ అయిపోతారు అంతా. బైబిల్ భోజనాలు వాడంగానే మిగతావన్నీ వాడతాం. యూట్యూబ్లో చెప్తుంటారే కొంతమంది, అవంటే వాళ్ళు నష్టపోయి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు నష్టపోయేటట్లు చేసి చైన్గా చేస్తారు. బైబిల్తో మాత్రం పొరపాటును కూడా చెప్పరు. ప్రభు వారికి మంచి ఫస్ట్ బార్బిక్యూ వడ్డించినాడు. కమ్ అండ్ డైన్, వచ్చి భోజనం చేయండి. యేసు ప్రభు 2 విషయాలు చెప్పి ముగిస్తా. యేసు ప్రభు శిష్యులకు 3.5 సంవత్సరాల 2 సంగతులే గుర్తు చేసిన. మొదటి సంగతి ఏంటంటే, 21వ అధ్యాయం యోహాను సువార్త మొదటి 13 వచనాలు ఉంది కదా, దాంట్లో రాయబడింది ఏంటంటే, క్యాచ్ ద ఫిష్, చేపలు పట్టండి. రెండవది ఏంటంటే, తర్వాత వచనాల్లో చివరి దాకా ఫీడ్ ద షీప్, గొర్రెలు మేపండి. ఓన్లీ 2 మినిస్ట్రీస్. రిజరక్షన్ తర్వాత యేసు ప్రభు వారు సంఘానికి ఇచ్చిన 2 పరిచర్లు ఇవే, క్యాచ్ ద ఫిష్, ఫీడ్ ద షీప్. చేపలేమో నీళ్ళలో ఉంటాయి, గొర్రెలేమో అడవిలో ఉంటాయి. 2 కష్టమైన పనులే. ఈ 2 పనులు వాళ్ళ దగ్గర కమ్ అండ్ ఈట్, వచ్చి భోజనం చేయండి. ఎవరు వచ్చి భోజనం చేయాలా? ఎవరైతే ఈ పనిలో ఉన్నారో, క్యాచింగ్ ఫిష్, ఫీడింగ్ షీప్. చేపలు పట్టే పనిలోనా,
గొర్రెల మేపే పనిలో ఉన్న వాళ్ళకి ప్రభు పెట్టు. పని చేసిన వాళ్ళకే కదా. తల్లిదండ్రులు ఏమంటారు, చాలా కష్టపడ్డవరా వచ్చి భోంచి అంటారు. కానీ పని చేయకుండా అట్లా ఇట్లా గాలికి తిరిగేసి ఎయిర్ ఫోర్స్లో దుమ్ముకి తిరిగేసి వచ్చినాడు అనుక, రానన్నా తిందవు. అలాంటి వాళ్ళు వచ్చి మా ఆకలి వేస్తుందంటే ఏమి పని చేసావురా, నువ్వు ఆకలి అవుతుంది అనుక, ఉదయం లేచి మొదలుకొని అటు ఇటు వెళ్ళేసి వచ్చావు, ఏం పని చేయలేదు పాడు చేయలేదు, ఇదేం సత్రం అనుకున్నావా, మండపం అనుకున్నావా, ఏమనుకున్నావు, అటు ఇటు దారింపటి తిరిగేసి వచ్చి ఆకలి సమయానికి వచ్చి భోంచేసి తర్వాత వెళ్ళిపోవటానికి. ఇప్పుడు పని చేసేవాళ్ళకే స్థలం, వారికే భోజనం. కమన్ టాయిన్, వచ్చి భోజనం చేయడి. ఎంతకాలమైంది మనం పని మానేసి, చేపలు పట్టేది మానేసి ఎంతకాలమైంది అంటే ఆత్మల రక్షణ. గొర్రెలు మెప్పియడం మానేసి ఎంతకాలమైంది అంటే ప్రభుతో కలిసి పని చేయటం. ఈ 2 పరిచయాలు దేవుడు సంఘానికి ఇచ్చినాడు. దేవునికి దూరం అయిపోయారు. ఒక సంగతి నేను చెప్పి ముగించిన, భక్సింగ్ గారు బాగా యాక్టివ్గా ఉన్న దినాల్లో మీలో కొంతమంది పాత్రలు చూసింటారు. ఒక ఆయన హార్మోనియం వేసే ఆయన ఉండేవాడు. ఆయన కళ్ళు ఉండేవి కాదు. ఏం పేరు? యేసుపాదం గారు. ఆయన చాలా మధురంగా వాయించేవాడు. పాటలు కూడా రాయడం ఆయన కళ. ఆయనకి పెళ్లి చేసుకోవాలని అనిపించిందంట. భక్సింగ్ గారికి చెప్తే సరే అని ప్రార్థన చేసినారు. మందిరంలోనే ఇన్మేట్ ఎవరో ఒక ఆమె ఉంటే మొత్తానికి ఫిక్స్ అంటే భౌతికంగా చేసినారు. దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరో ఇట్లాంటి చెడు కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. 2 పనులు, మంచి చేసేవాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆమెకు పోయి ఏం చెప్పినారో ఏమో మనకు తెలియదు. అమ్మాయి ఎదురు తిరిగి భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి నేను చేసుకోను అని చెప్పింది. భక్సింగ్ గారు ఆయన్ని పిలిచి యశ్పాదం గారిని, బ్రదర్ సారీ మ్యారేజ్ ప్రస్తుతానికి కుదరట్లేదు అని చెప్పాడు. ఆయనకి చాలా బాధ వేసింది. అవమానం చేసినారు, నన్ను ఇలాగ చేసినారు. ఎవరు ఈ పెళ్ళి చెడగొట్టింది, ఎవరంటే పెళ్ళి వచ్చే ఎలక భద్రం, పెళ్ళి లేనంత దాకా ఎలకలు తిరుగుతుంటాయి. అని ఈ ఎలకలు రాలేదు, అప్పుడు చెప్పుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళే ఏదో చెప్పింటారు అనుకుంటాడు, ఎందుకు చేసుకుంటావు అమ్మాయి, నువ్వు బంగారం లాంటి పిల్ల, మైనం లాంటి అమ్మాయి, ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, ఆయనతో నువ్వేమన్నా పరిసరికి పోవటానికి వస్తుందా ఏంటి, ఆయన నువ్వు పట్టుకొని పోలో చూస్తే అంత అసహ్యంగా ఉంటుంది, అస్సలు నువ్వు చందన బొమ్మ, గంధపు చెక్క అని చెప్పింటారేమో. వీళ్ళు హృదయాలు కరిగిపోయి వద్దని చెప్పేశారు. ఇప్పుడు ఆయన చాలా బాధపడి హెబ్రోన్లో ఉంటే వెళ్ళిపోయాడు. నాకు హెబ్రోన్ వద్దు, ఈ సహవాసం వద్దు, ఈ మనుషులు వద్దు, వాళ్ళు వద్దు, అందరూ నన్ను ఇలాగ చేసేసారు. అలాగే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చాలా కాలంగా దూరంగా ఉండి బాధపడి ఇందాక నేను ఒక సామెత చెప్పినాను కదా, భూమి గుండ్రంగా ఉంది, రావాల్సి వస్తే భూమి అక్కడికే రావాలి. తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడినాడు. చాలా కాలం తర్వాత వచ్చినాడు. గేట దగ్గర ఉండి భక్సింగ్ గారిని కలవాలని అంటే ఎవరో చెప్పినారు భక్సింగ్ గారికి, యేసుపాదం గారు వచ్చినారు అని. మనం అంటే ఏమంటాం, ఎందుకు వచ్చినాడని వెళ్ళిపోమని చెప్పని అంటాం. ఆయన తండ్రి లాంటి హృదయం కనుక ఆస్కిమ్ టు కమెన్, లోపలికి రమ్మని చెప్పు. వచ్చినాడంటే భక్సింగ్ గారితో కూర్చొని, సారీ బ్రదర్, మన్నించండి, నన్ను క్షమించండి, ఇట్స్ ఓకే, ఆల్ రైట్, పర్సనల్ ప్రాబ్లం జరుగుతుంటాయి, మనిషి జీవితం అయిన తర్వాత కృంగదల, అవమానాలు, వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి, మామూలే, పర్లేదు, నువ్వు పరిచర్లో కొనసాగవచ్చు అంటే, నేను పరిచర్లో కొనసాగటానికి యోగ్యుడిని కాదు కదా. నేను చాలా కాలంగా దేవునికి, వాక్యానికి, సాక్ష్యానికి, సహవాసానికి, బల్లకి అంత దూరం అయిపోయినా నాలాంటి వాడు ఇంకా సహవాసంలో కొనసాగడం అంత భావ్యం కాదు. ఇప్పుడు భక్సింగ్ గారు అన్నారంట, యువర్ ప్లేస్ ఈజ్ స్టిల్ వేకెంట్, నీ స్థలం ఇంకా ఖాళీగా ఉంది, కాన్వకేషన్స్ దగ్గరికి వస్తున్నాయి కనుక ఆయన హార్మోనియం వేసే పని కదా, నువ్వు ఆ పనిలో నిమగ్నం కావచ్చు అని అంటే ఆయన ఒక మూలకి వెళ్ళి కూర్చొని ఏడ్చి అలాంటోడు తిరిగి పరిచయంలోకి రావచ్చా, అలాంటోడు తిరిగి ఇలాగ రావచ్చా, దేవుని మీద నేను ఇంత కోప్పడిపోయాను. అప్పుడు ఈ పాట రాశాడు, దూరం అయితే నేను నీ ప్రేమ మరచి రేపితి నీ గాయములు, దూరమునా ఇక వెళ్ళ చాలా కూర్చుండేదను నీ చెంతని, కృతజ్ఞతను తల వంచి నాదు జీవము అర్పింతను, నన్నే నీకు అర్పిస్తాను. క్లాస్ సాంగ్ విత్ ఎ మాస్ హార్ట్. ఇక దూరం వెళ్ళలేను, నీ సిలువను చూస్తూ, నీ సిలువ దగ్గరే కూర్చుంటూ, నీ దగ్గరే ఉంటా, నా జీవితాన్ని నీకు అర్పిస్తా.
ఆ తర్వాత దేవుడు ఆయన ఇంకా బలంగా వాడుకున్న సంగతి నాకంటే మీలో పాత వారికి బాగా పరిచయం. యేసుప్రభు యొక్క శిలువకు దూరంగా ఎంతకాలం పరిగెత్తా, ఎంత దూరం అని వెళతా, ఇంకా దూరం వెళ్ళజాలను. నీ గాయాలు రేపినాను, నీ శిలువకు శత్రువునై జీవిస్తూ వచ్చినాను. ఇప్పుడు శిలువ దగ్గరే కూర్చుంటాను. నన్ను అంగీకరించు, నా కుటుంబాన్ని అంగీకరించు, నా స్థానిక సమాజాన్ని అంగీకరించు. ఇదిగో నీ ఎద్దకే వస్తున్నాను. కమ్ ఆన్ టైం, వచ్చి భోజనం చేయండి. ప్రార్థన.